సో ఈ వీడియోలో మనం స్కై ఎలా రీప్లేస్ చేయాలో చూద్దాం గాయ్స్. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. అండ్ కైర్ మాస్టర్ అయితే అప్లికేషన్ ఓపెన్ చేసుకోండి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత ఒక స్కై ఉన్న వీడియోని తీసుకోండి. వీడియో తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రైట్ సైడ్ 3 డాట్స్ పైన క్లిక్ చేసి డూప్లికేట్ యాజ్ ఏ లేయర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఒక లేయర్ అయితే యాడ్ అవుతుంది. సో యాడ్ అయిన తర్వాత దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రైట్లో ఇలా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు మ్యాజిక్ రిమూవర్ అని ఉంటుంది. సో దీన్ని అయితే ఆన్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత మీరు ఏ స్కై అయితే రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని తీసుకోండి. నేనైతే దీంట్లో శాంపిల్ తీసుకుంటున్నాను. ఒకటి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ పిక్సెల్స్ అని ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే దొరుకుతాయి చాలా ఫ్రీగాను. ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసుకొని స్కై అని కొట్టండి. ఇక్కడ సర్చ్ బార్లోని SKY సర్చ్ అని కొట్టి సర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మనకు చాలా రకాల స్కైస్ అయితే వస్తాయి. సో మీకు ఏ స్కై అయితే నచ్చిందో ఆ స్కైని అయితే తీసుకోండి. నేనైతే ఈ స్కైని తీసుకుంటున్నాను. సో దీనిపై క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన టైం లైన్లో యాడ్ అయిపోద్ది. ఇక్కడ క్యాన్సిల్ పైన క్లిక్ చేసి బ్యాక్ రండి. తర్వాత ఇంటూ పైన ఫ్రెష్ చేయండి. ఫ్రెష్ చేస్తే మీకు ఎలా వస్తుంది. ఇప్పుడు ఇలా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ క్రాపింగ్ అని ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ని ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకొని ఇక్కడ ఫెదర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఫెదర్ మొత్తం పెంచేసుకోండి చివరి వరకు ఎంత ఉంటే అంత. సో పెట్టుకున్న తర్వాత బ్యాక్ రండి. ఇక్కడ బ్యాక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఒకసారి ఇప్పుడు లేయర్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే బాగుంటుందని నేను రొటేట్ చేస్తున్నాను. సో రొటేట్ చేసిన తర్వాత దీన్ని అయితే ఫ్రెష్ చేసి కొంచెం జూమ్ చేయండి. సో ఇలా జూమ్ చేసి డ్రాగ్ చేయండి. స్కై ఎంతవరకు ఉందో అంతవరకు అయితే అడ్జస్ట్ చేయండి. ఓకే, అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అని క్లిక్ చేయండి. సో స్కై అనేది మనకి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో ఇప్పుడైతే వీడియో ప్లే చేసి చూద్దాం ఎలా వచ్చిందో. సో చూడండి ఎంత చక్కగా స్కై అయితే రీప్లేస్ అయిపోయిందో. సో ఈ విధంగా కూడా మీరు వీడియోస్ని అయితే చాలా ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు స్కై బ్యాక్గ్రౌండ్లో. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్కి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.